కళ్యాణ్ పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన సభ పెట్టినప్పుడు ఎక్కడ చూసినా జనాలే కనపడేవారు. అవునా కదా? ఇప్పుడు కాపాడుతున్నారు, ఎప్పుడు కాపాడుతున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేకపోయాడు? ఆయన ఎమ్మెల్యేకి ఎందుకు గెలవడా? ఏంటంటే ఏదో చూడడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే ఎలాగా ఓటు పరంగా మాత్రం వెళ్ళినోడు ఎవడు ఓటేయడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను వెళ్తాను కానీ ఓటేయను, చూస్తాను అంతే, చూడడానికి వెళ్తాను. కానీ జగన్ మీద అభిమానం అలా కాదు, వేరే లెవెల్, తగ్గేదేలే అస్సలే ఎట్టి పరిస్థితుల్లో. ఏంటంటే జగన్ చేస్తున్న మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు లంచం లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయి. ఒకటి తినడానికి లేదు. వారాహి యాత్ర ఎందుకంటే వారాహి యాత్ర పర్మిషన్ చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. ఆడు సొంతంగా చేసుకునేది కాదు కదా. ఎక్కడ పడతా ఆయన ఏంటంటే వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కొడుకు వేరే దిక్కుని పాదయాత్ర చేస్తున్నాడు. ఆ ఏరియాలో పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయడానికో ఇప్పుడు ఎలా ఉంటుంది? డామినేషన్ ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది. అప్పుడు నారా లోకేష్ డామినేషన్ తగ్గిపోతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆ నారా లోకేష్ ఉన్న చోటను మానేసి వేరే చోటను పెట్టుకోవయ్యా మీటింగ్ నువ్వు అని చెప్తున్నాడు అనమాట. అది అంటే వాలంటీర్లు కూడా బ్రోకర్ పని చేస్తారని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాలంటీర్ కాలు గోటు కూడా సరిపోడు పవన్ కళ్యాణ్. వాలంటీర్ కాలు గోటు మీద ఇంటర్వ్యూ కూడా సరిపోడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నది సరైన కరెక్ట్ కాదు. ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ప్రజలకు సేవ చేసి కూడా ఎవడైనా సరే ప్రజల గురించి మాట్లాడాలి. నేను కొడతాను, తిడతాను, తరిమేస్తాను, నేను తురిమేస్తాను, తాట తీస్తాను అంటే మాకు లేవా దమ్ములు, మాకు లేవా తాటలు, మాకు లేవా తురుము, మేము తీయలేమా? అంటే వాలంటీర్లు ఇలా పని చేస్తారన్న వ్యక్తి నేనేమన్నారంటే నా సోదరులు, నా తమ్ముళ్ళు వీళ్ళు అని చెప్పేసి కూడా అంటున్నాడు. దాని గురించి ఎలా చూడొచ్చు అంటారు? ఆయన ఏంటంటే ముందేమన్నాడు, పవన్ కళ్యాణ్ నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి ఇలా వాలంటీర్ వల్ల ఇలాగ మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి ఆంధ్రాలో అన్నాడు. 30,000 కేసులు అన్నాడు ఆయన. మన ఆంధ్రాలో 10,000 కేసులు, అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అన్ని రాష్ట్రాలను ప్రశ్నిస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఊగుతున్నాడు ఏమనంటే వైసీపీ వాళ్ళని తరిమేస్తాను, కొట్టేస్తాను, చంపేస్తాను అన్నాడు. ఆగు చెప్పేది నువ్వు. పవన్ కళ్యాణ్ ఒకటే సమాధానం చెప్తున్నావు అన్న. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నిసార్లు కొట్టినా, ఎన్నిసార్లు తాడ తీసినా మేము మీ తాడ తీతానే ఉంటాం. అది మిమ్మల్ని అలా ఓడింతానే ఉంటాం. జగన్ ఉన్నంతకాలం నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు. ఇది నా సవాల్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటారు మేము ఇంత గట్టిగా నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని ఢిల్లీ ఎన్డీఏకి పిలిచింది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అన్ని సంవత్సరాలు పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఎన్డీఏ పిలవాలి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీని పిలుస్తున్నాడు ఇక్కడికి. దట్ ఈస్ జగన్. జై జగన్, జై జగన్, జై జగన్. మోడీ అయినా ఎవడైనా జగన్ కి బెండ్ అవ్వాలి తప్ప జగన్ బెండ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు కాదు, చరిత్రలో ఎప్పుడు రాదు. వైసీపీ అక్రమాలను వెలుగులో తీసుకొచ్చేలాగా వారాహి యాత్ర అంటున్న పవన్ కళ్యాణ్ ముందు అవి తీసుకురమ్మనండి, ముందు ఆయన వార్డు నెంబర్గా గెలమనండి. అప్పుడు తొక్కుదు. కానీ పాతాలు తొక్కుతాడు, గంటలో ఎక్కడ తొక్కుతాడో పవన్ కళ్యాణ్ అప్పుడు చూద్దాం. వాలంటీర్ని తప్పుగా మాట్లాడారు. వాలంటీర్ తప్పుడు వాళ్ళు బుర్రలేని వాళ్ళు అన్న వాలంటీర్ని. ఇంటింటికి మా నాన్న ఉన్నాడు, పింఛన్ ఇంటికి వస్తుంది, రేషన్ ఇంటికి వస్తుంది. వాళ్ళు బుర్రలేని వాళ్ళు ఏదో మాట్లాడతారు. వాలంటీర్ వ్యవస్థ బాగాలేనాడు ఎవడో. వాలంటీర్ ఎట్లా కరోనాలో వాలంటీర్ ఉన్న వల్ల మనం బతుకాం. తెలంగాణలో 70% చనిపోయారు. మనకు హోమ్ క్వారంటైన్ పెట్టి జనం అంతా బతికారు. హాస్పిటల్ బిల్లు 5-5 లక్షల బిల్లు కట్టుకున్నాడు చచ్చిపోయాడు. అప్పుడు వాలంటీర్లే మన ఇంటికి పనిచేశారు కరోనా టైంలో. ఇంక జగన్ అంతమంది తప్పట్టేది ఏమి లేదు. జగన్ పరిమాణం బాగుంది. పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారన్నా, ఏం మాట్లాడు. ముందు పవన్ కళ్యాణ్ నగ్గమన్న తర్వాత చూద్దాం. ముందు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడు. ఎక్కడైనా నేను నగ్గుదాన్ని నన్ను ఏం చేద్దానా, మీరు ప్రజలను తిట్టడానికి ఆడి చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నాడు, తిడుతున్నాడు అంతే. మంత్రిని తిడుతున్నాడు తప్ప ప్రతిదీకి నన్ను నగ్గించండి, అవి చేయండి, ఇవి చేయండి అని ఏమంటలేదు. రాజకీయ నాయకులు తిట్టడానికి చంద్రబాబు నాయుడు పంపాడు, తిడుతున్నాడు అంతే, అంతకన్నా ఏం లేదన్న. జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది కదా, దాని గురించి మీరే ఉంటారు? జనసేన పార్టీ అంటే వాళ్ళది ఉంటుంది. మేమంతా జగన్ పార్టీలో ఉన్నాం. జగన్కి వాళ్ళు దొరుకుతున్నది వాళ్ళకేస్తారు అంతే. సీఎం మాత్రం జగన్ అవుతాడన్న. వాలంటీర్లు బ్రోకర్ పని చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తారు కదా. చేస్తాడండి అతను. గవర్నమెంట్ విమర్శించడానికి కొంతమంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నాకు కేంద్రం చెప్పింది, స్వయంగా నా చెవిలో చెప్పింది, అందుకే నేను మాట్లాడుతున్నా ఈరోజు అని చెప్పేసి. కేంద్రం చెప్పినప్పుడు కేంద్రం దానికి హక్కు లేదా? నిందించి బయట తీసి ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ, ముఖ్యమంత్రులు అందరూ కేంద్ర ఆధ్వర్యంలో ఉంటారండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తేడా జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పిలిపించుకుని మీ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది, ఇది ఏంటి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి హక్కు లేదా? ఈయన చెప్పడం ఏంటి? వాళ్ళకి చేత కదా? ఈయన రికమెండేషన్ అయినా లేకపోతే మోడీ గారికి ఈయన ఏమైనా
జనరల్ సెక్రటరీయా. కళ్యాణ్ గారు విశాఖలో వైసీపీ అక్రమాలను వెలుగులో తీసుకొచ్చేలాగా వారయాత్ర చేపట్టారు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఎన్ని యాత్రలు చేసినా సార్ పవన్ గారి మీద పంచి డైలాగులు వేసినా ఆయన ఒక సినిమా నటనలో తప్ప బయట ఈ రాజకీయంలో ఆయన ఏమి నెగ్గి రాలేదండి. అది నేను పుస్తకాలు నన్ను ప్రభావితం చేశాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఎన్ని పుస్తకాలు ఎన్ని పంచాంగాలు ఎన్ని చూసినా ఆయన ప్రభావితం అవ్వలేడండి. ఇష్టం వేరే ఇష్టాన్ని ఓటింగ్గా మార్చుకునే దశ వేరు అంటున్న పవన్ కళ్యాణ్ దీన్ని ఏమంటారు? అది కూడా అసత్యం అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖలో జరిగే అక్రమాలన్నీ బయట పెడతా అని చెప్పేసి వారాహి యాత్ర ఆయన ఏదో చెప్తున్నాడు కానీ ఈయన మంచోడే. ఆయన చంద్రబాబు నాయుడు ఆ దద్దమ్మ యాదవ్ ఏదో చెప్తున్నాడు కాబట్టి ఈయన మంచోడే అమాయకులో పడిపోతున్నాడు. అది చిరంజీవిని బట్టి ఈయన మంచోడే కానీ ఆడు దద్దమ్మలో పడిపోయి అతని మాటలు నమ్మకుండా ఉంటే 3 సీట్లు వస్తాయి అతనికి. పచ్చలైన ఉంటాడు. బీజేపీని పాచిపోళ్ళోడితో పోల్చాడు ఒక కాకినాడ గడ్డ పైన. ఇప్పుడు ఆ బీజేపీతో కలిసి ఈయన పాచిపోడా? పవన్ కళ్యాణ్ పాచిపోయినాడా? వాలంటీర్లని ఒక బ్రోకర్ పని చేస్తారని చెప్పి ఆడు బోకర్ కదా, 3 పిల్లలు వేసుకుని ఆడోలే పిల్లలు ఆడు బోకరు ఆడవాళ్ళు దీని ఉందాడికి చెప్పదు. ఆడవాళ్ళ మీద గౌరవం ఉందా పవన్ కళ్యాణ్కి? ఆడు రంగులు మార్చివాడు ఆడవాళ్ళు మారుతూ ఉంటాడు. ఆడు ఈడు బోకరు. ఈ వాలంటీర్ వ్యవస్థలో 70% మహిళలే ఉన్నారు. ఎలా వీలొచ్చు అంటారు? 70% కూడా జగన్ గా కొడతారు మహిళలు. కేంద్రం నుంచి జగన్ కి వార్నింగ్ వచ్చేలా చేస్తా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చేసుకోమని ఇప్పుడు జగన్ గారి దగ్గర అసుకు ప్రజలకు పెట్టకపోతే జగన్ దగ్గర భరోసా లేకపోతే వాళ్ళకి జడాలి. జగన్ కూడా మెచ్చుకున్నారు వాళ్ళు. కేంద్రం అని చెప్పింది కదా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు రైతుల్ని ఎవరో పట్టించుకోలేదు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం పంట డ్యామేజ్ అయితే వారం రోజుల్లో మనకి సచివాలయం ద్వారా విఏలు విఆర్ఓలు వచ్చి 24 గంటల్లో పంట డ్యామేజ్ పూర్తి చేసి వారం రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. ఎప్పుడు చూడలేని విచిత్రం ఇది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏ క్రాప్ డ్యామేజ్ అయితే ఆ సంవత్సరంలోనే గత 2019లో 2018లో కాదు, ఏ సంవత్సరంలో డ్యామేజ్ అయితే 19లో అయితే 19లోనే 20లో అయితే 20లోనే ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అవుతుంది. అదేవిధంగా పెన్షన్లు మా గ్రామంలో మా పంచాయతీలో నేను చెప్తున్నాను, టీడీపీ ప్రభుత్వంలో వచ్చిన 10వ తారీఖు దాకా ఒక రోజునే 10 ఇళ్ళకి, 2వ రోజు 10 ఇళ్ళకి, 3వ రోజు 10 ఇళ్ళకి అలా పనిచేయవారు. ఈ రోజున 5 గంటలకే మనం లేకుండా ఒక్క 5 గంటలకే మనకి పట్టుకొచ్చి ముసలి తండ్రి తాత అబ్బు అని చెప్పి 5 గంటలకి ఇచ్చేస్తున్నారు. 10 గంటల లోపల 80% రాష్ట్ర వ్యాప్తంగా జందుతుంది. అదేవిధంగా పెన్షన్ వస్తుందంటే కోళ్ళు కానీ కొడుకు కానీ అడుగుతున్నాడు 25వ తారీఖున. మనకి పెన్షన్ ఎందుకు అడుగుతున్నారంటే పెన్షన్ వస్తుంది, అదే ఇవాళ మాసం తేనా, కోడి మాసం తేనా, చికెన్ తేనా అని అడుగుతున్నారు. ఎందుచేత 1వ తారీఖునే మనకి పెన్షన్ వస్తుంది కాబట్టి. అందుచేత ఈ ప్రభుత్వం ఎన్ని పార్టీలు కలిసినా సరే మళ్ళీ తప్పకుండా ఈ వస్తుంది. దీనికి కావాల్సింది ఏంటి? మన మనసులో వాడు చెప్తున్నాం. మనకి ఎవరో మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు మా కులం కాదు, మాది కాదు. అయితే ప్రజలకి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి సహాయం చేస్తున్నాడు 95%. అందుచేత ఎన్ని వచ్చినా సరే ఏమి వచ్చినా సరే ఎన్ని తుఫానులు వచ్చినా సరే మళ్ళీ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవుతాడు. ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా రైతులకి రుణమాఫీ చేశారు. ఉండదు సార్. నేను చెప్తున్నాను దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు టైంలో ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్లో వస్తే నవంబర్ డిసెంబర్లో మా పంచాయతీలో 80 లక్షల రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సినవి వీళ్ళు ఇచ్చారు. అదేవిధంగా అన్నీ కూడా వాళ్ళు చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నారు. తప్పు, ఇది చాలా తప్పు. ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. నేను చెప్పిన నేను ఒక సైనిక అధికారిని. నేను ఒక్క మాట కూడా అబద్ధం అనలేదు. ఈ చేసిన అన్ని వాస్తవాలు. అందుచేత జై జవాన్, జై కిసాన్, జై భారత్ మాతాకి.
జై హింద్. చాలా బాగుందండి, అన్ని విధాలుగా బాగున్నామండి. ప్రతి ఒక్కరూ బాగున్నారు. బాగోలేనాలంటే ఎవ్వరూ లేరండి. ప్రతి ఒక్క కుటుంబానికి రావాల్సిన సాయం వచ్చింది. ఒకప్పుడు ఎన్నో చిన్న అవసరాలకు కూడా ఎంతో తిరిగేవాళ్ళం. ఎంతో విపరీతమైన లంచాలు, అన్యాయమైన పరిపాలన చూసాం. ఈరోజు నిజమైన రాజన్న రాజ్యాన్ని చూస్తున్నాం. దమ్మున నాయకుని గెలిపించుకున్నాం. రేపు రాబోయేప్పుడు ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఈ రోజు తన కాళ్ళ మీద తను బ్రతుకుతుందంటే, నిలబడుతుందంటే కేవలం జగన్ అన్న వల్లే. ఇదే రాజన్న ఉన్నప్పుడు చేయలేకపోయిన కొంచెం కొంత ఇంకో టైం ఉంటే చేసును, కానీ మా దురదృష్టం చేయలేకపోయారు. కానీ అంతకు మించి ఆయన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన పరిపాలన కొన్ని సంవత్సరాల పాటు ఈ పరిపాలన ఇప్పుడుతో ఆగిపోదండి. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. మేము మహిళలంతా గెలిపించుకుంటాం, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. పాలన అయితే బాగానే ఉందండి. ఏ విధంగా అంటే డ్వాక్రా మహిళలకి అయితే చాలా బాగా చేస్తున్నారు. ఆ విషయంలోని ఏంటండి మాకు పథకాలు అయితే న్యూ జాయినింగ్ అండి మాది. ఇంకా పథకాలు ఏమి రాలేదు, అడుగుదామని వచ్చామండి. అవి ఇంకా తెలియదండి. అవి చూసి నెక్స్ట్ అయితే ఇంకా ఏమీ అనుకోలేదు. ఈయన పాలన అయితే బాగానే ఉందండి ప్రస్తుతం. అది ఎవరు వచ్చినా ప్రజలకు మంచి చేయడమే కోరుకుంటాం కదండి, అంతకంటే ఏమి కోరుకోం కదా. ఎవరు వచ్చినా మంచిగా ఉండాలి.